ఈ మీటింగ్ ని ఇంత అద్భుతంగా 4 గంటల నుండి నేను చూస్తున్నా 40 మంది నాయకులు ఉపన్యాసం ఇచ్చారు. ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన బేరి రామచంద్ర యాదవ్ గారికి నా అభినందనలు. ఎన్నో మీటింగ్లకు నేను వెళ్తుంటా కానీ లీడర్లు ఉపన్యాసాలు ఇస్తారు, వెళ్ళిపోతారు, 2 గంటలు అయిపోతుంది. ఇక్కడ 4 గంటలు అవుతుంది, 3 అవుతుంది. ఎవరు ఒక్కరు కూడా ఇక్కడ లేవట్లేరు. అంత ఆర్గనైజ్డ్గా ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు నిజంగా అభినందనలు. ఇక్కడ కూర్చున్న నాయకులు అందరికీ కూడా ఆర్కెస్ట్రా రావాల్సిన మీటింగ్ యాక్చువల్గా ఇది. అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకొక 1-2 డేస్లా, కాబట్టి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున బేరి రామచంద్ర అన్న గారు నాకు ఫోన్ చేసి నువ్వు రావాలంటే నేను రావడం జరిగింది. ఆర్ కృష్ణన్న గారు గత 52 ఏళ్ల నుండి బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తుండు. బీసీ ఉద్యమం ఎట్లా నిర్మిస్తుండంటే కులాల మధ్య వైరం తెచ్చో, మతాల మధ్య వైరం తెచ్చో, ప్రాంతాల మధ్య వైరం తెచ్చి కాదు, ఈ కులాలను విద్య ద్వారా అభివృద్ధి చెందాలని ఒక గొప్ప లక్ష్యంతో కృష్ణన్న హాస్టల్ పెట్టించడం జరిగింది, స్కాలర్షిప్ ఇప్పించడం జరిగింది. ప్రభుత్వాలతో పోరాడి ఫీజు రియంబర్స్మెంట్ ఈ స్కీమ్ పెట్టించి ఈరోజు అమెరికాలో తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఆర్ కృష్ణన్న పోరాటము ఎంతో ఉంది. అందులో ఈరోజు 50 దేశాల తెలుగు వారు ఉన్నారంటే ఆయన ఎంతో మందికి అన్నగారు చెప్పినట్టు లెటర్లు రాసి వాళ్ళ విద్య కోసం ప్రిన్సిపల్లకు చెప్పి మరి ప్రిన్సిపల్కి, కరెస్పాండెంట్స్కి, చైర్మన్లకి వాళ్ళని బెదిరించి మా పిల్లలు చదువుకోవాలి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఈరోజు ఒక పెద్ద మనిషి చెప్పిండు రాజ్యాంగం అమలు కావట్లేదని. రాజ్యాంగాన్ని మనం అమలు చేయించుకోవాలి. కృష్ణన్న అదే పని చేస్తుండు, రాజ్యాంగాన్ని అమలు చేయించుకుంటుండు కృష్ణన్న. రాజ్యాంగం ఏం చెప్తుంది మనకంటే ఉచిత విద్య ఇవ్వాలి, ఉచిత వైద్యం ఇవ్వాలి, పేదరికం లేని దేశం ఇవ్వాలని చెప్తుంది. మరి ఇవన్నీ అమలు కావాలంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఒక నాయకులు కావాలి. రాజకీయం అంటే అదేదో లగ్జరీ కాదు, సినిమా ఫీల్డ్ కాదు. రాజకీయం అంటే ఒక బాధ్యత. ఆ బాధ్యతలో ఒడిగిపోయినాడు ఇక్కడ బేరి రామచంద్ర అన్న గారు. ఇక్కడ 20 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్ట్ రాకున్నా కూడా అంబర్పేట శ్రీనివాస్ గారు తిరుగుతారు, నేను చూస్తుంటాము, ఆర్గనైజేషన్కి వస్తారు. ఏ పోస్ట్ ఆశించకుండా కూడా నన్ను రోజు ఎల్బీఆర్ తీసుకుపోయింది. ఎవరో యాదవులను కూడా కొడుతుంటే రాను నన్ను పట్టుకున్న రోజు వెళ్ళిపోయింది ఆయన. వీళ్ళు ఏం ఆశించకుండా ఒక బాధ్యతతోటి ఈ కులాలు ఎప్పుడు షారైతే, ఈ కులాలు ఎప్పుడు మారుతారు, వీళ్ళు ఎప్పుడు రాజ్యాధికారానికి వస్తారని వెయిట్ చేస్తారు. కాబట్టి మీ కృష్ణన్న 50 ఏళ్ల నుండి బీసీ కులాన్ని ఆయన భుజాల మీద మోసుకొని పోతుండు. ఆయన ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కూడా బీసీల కులగణన చేయాలి అని ఆయన అడుగుతుంటాడు ప్రధానమంత్రిని. బీసీల కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలని అడుగుతుంటాడు ఆయన. బీసీలకు దేశవ్యాప్తంగా హాస్టల్ పెట్టాలి, విద్య ముఖ్యమని అడుగుతుంటాడు. తమిళనాడులో ఒక ముఖ్యమంత్రి కామరాజ్ నాడర్ ఆయన పేరు 90, 60, 90, 70లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు పెంచింది ఆయన. ఈరోజు ప్రభుత్వ స్కూళ్లను అన్ని గవర్నమెంట్లు, అన్ని పార్టీలు మూసేస్తున్నాయి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఆయన ప్రభుత్వ స్కూళ్ళు పెంచి ఈరోజు మనం చెప్తున్నాం తమిళనాడులో అతి సంపన్నులున్న రాష్ట్రం, అత్యధిక సంపన్న రాష్ట్రం అని చెప్తున్నాం. దానికి ఏకైక కారణం విద్య మాత్రమే. ఆయన స్కూళ్ళు పెంచిండు, టీచర్లను పెంచిండు. మనం వేరే దేశాలు చూస్తే, యూరోప్ లో చూస్తే 10 మంది స్టూడెంట్స్ ఒక టీచర్ని పెడతారు. 10 మంది స్టూడెంట్స్ కి వాళ్ళు 10వ తరగతిలో చదివేది మన ఇంజనీరింగ్ పిల్లలు చదువుతారు, మెడిసిన్ పిల్లలు చదువుతారు, నిరుద్యోగులు అవుతారు. విద్యా వ్యవస్థను నాశనం చేసి, వైద్య వ్యవస్థను నాశనం చేసి ఇక్కడ ఇంతమంది కూర్చురు. ఈ మీటింగ్ అయినా బయటికి పోతే పిల్లల ఫీజు ఎట్లా కట్టాలి, కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే ఎట్లా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలి, ఇవే బాధలు ఉంటాయి. అందుకే బీసీ అన్నది మాయమైపోతుంది ఈ మీటింగ్ అయినాక. ఎందుకంటే ఈ బాధల నుండి వాళ్ళు బయట రావడానికి ఏ బాధలు గుర్తురాదు. అంటే ఈ వ్యవస్థ పేదరికాన్ని ఇట్లా పెంచి పోషిస్తుంది. విద్య ద్వారా దోపిడీ, వైద్యం ద్వారా దోపిడీ, మొత్తం దోపిడే. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఈ బాధ్యతాయుతమైన రాజకీయంలో మనం ఒకసారి చరిత్ర చూద్దాం. ఛత్రపతి శివాజీ ఆయనను పెంచిన మహాతల్లి ఒక బీసీ బిడ్డ జిజాబాయి. ఆమె కొడుకుకి 18 ఏళ్ళకి ఏం నేర్పొచ్చింది తెలుసా? గుంజుకో బిడ్డ అని చెప్పింది. కోటను గుంజుకో, లంచం ఇస్తావా గుంజుకో, ఏం చేస్తావా గుంజుకో, ధర్మాన్ని నిలబెట్టు, నాయకుడు అనేటోడు ప్రజల కోసం పోరాడడం తప్ప పార్టీలో జెండాలు పెట్టొద్దు. ఆర్ కృష్ణకి నేను చెప్పినా నువ్వు ఎంపీగా నిన్ను చూసి స్ఫూర్తి తీసుకుంటారు. నాకు ఎంపీ వద్దు, ఏమొద్దు, నేను లెటర్లు రాసుకుంటా కూర్చుంటాను ఆర్ కృష్ణ అని చెప్తే లెటర్లు కాదు, నువ్వు ధైర్యం చేయి, ఢిల్లీకి పోను. రాజ్యాంగం ఇక్కడ ఉందా? పార్టీలు మారొద్దని లేదు, ప్రజలకు మంచిదే అనే రాజ్యాంగం చెప్తుంది. బీసీలను బద్నాం చేయడానికి, బీసీలను పార్టీలకు కట్టు బానిసం చేయడానికి మాత్రమే పార్టీలు మారొద్దని ఇట్లాంటి దుష్ప్రచారానికి తీసుకొచ్చింది. కాబట్టి 4 పార్టీలు కాదు 10 పార్టీలు మారు, కానీ ప్రజలకు మంచి చేయడానికి మారని నేను ఆర్ కృష్ణకి చెప్పడం జరిగింది. ఇక్కడ సోదరులకు నేను చెప్తున్నాను, పార్టీలు మిమ్మల్ని ఎమోషనల్ గా లొంగ తీసుకుంటాయి, వాటికి ఓటు వేయకండి. ఎమోషనల్ గా గల్ల పట్టాడు కానీ ఎన్నికలు వస్తే
ఏమైంది? రాజ్యాంగం చెప్తుంది. విద్యా వ్యవస్థను ఏం చేసిరు? రోడ్ల మీద పడాలా? హాస్పిటల్లకు పోయి, వీటికి పోయి, స్కూళ్ళకు పోయి ఫీజులు కట్టుకుంటూ కూర్చోవాలా? మీరేమో 100 కోట్లు దోచుకుంటారు. మెగా కృష్ణారెడ్డి ఏ పార్టీ? ఆయన అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉంటాయి. ఢిల్లీలో బీజేపీ తోటి, ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ తోటి, ఆ రాష్ట్రంలో టీఆర్ఎస్ తోటి. మనకెందుకు ఆ పార్టీలు? మీరు చెప్పండి. మన పిల్లల్ని మనం అభివృద్ధి చేసుకుందాం. అక్కడ గుజరాత్ లో అదానీ అంబానీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేస్తున్నారు వాళ్ళు. మనం గుజరాత్ రమ్మని. ఇక్కడ మీరు వ్యాపారవేత్తలు అవుతారా? ఆర్ కృష్ణ మీకు సపోర్ట్ చేస్తారు. ఆర్ కృష్ణ మీకు వ్యాపారవేత్తలు రండి, లోన్లు తీసుకోండి. కృష్ణ ఖచ్చితంగా సాయం చేస్తాడు. పార్లమెంట్ లో కూడా మీకోసం గలమెత్తుతాడు. ఆయన పార్లమెంట్ పోయినాక 20 ప్రశ్నలు 30 ప్రశ్నలు ఏ రోజు అడిగినా కూడా బీసీల గురించే ప్రశ్నలు అడుగుతుంది తప్ప ఆయన ఒక కాంట్రాక్ట్ కూడా ఇప్పటివరకు ఢిల్లీలో తీసుకోలేడు. కాబట్టి ఆయన సేవల్ని మీరంతా ఉపయోగించుకోవాలి. ఆర్ కృష్ణ ఏదైతే ఉన్నారో మీరు వ్యాపారవేత్తలు రండి. బెంగాలీలు ఉన్నారు, బెంగాలీ వ్యాపారవేత్తలు వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. గుజరాతీలు ఉన్నారు, వాళ్ళు వ్యాపారం చేస్తారు. మార్వాడీలు ఉన్నారు, వాళ్ళు వ్యాపారం చేస్తారు. సిండికేట్లు ఫామ్ అవుతారు వాళ్ళంతా. మీరు కూడా సిండికేట్ కండి. 100 వ్యాపారం తెలంగాణ మీరు చేసుకోవాలంటే ఈ రోజు ప్రపంచం దేశం అంతా కూడా తెలంగాణ వైపు చూస్తుంది. హైదరాబాద్ ఇంత విశాలమైన నగరం, కానీ ఆర్థిక వనరులు బీసీల దగ్గర లేవు. కాబట్టి మొన్ననే మా సోదరుడు ఒక హాస్పిటల్ పెట్టిండు. మా క్లాస్మేట్ మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలకి ఆయన మొత్తం పోస్టులన్నీ ఇచ్చేసింది. 100 మంది ఎంప్లాయీస్ ఉంటే 100 మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఇంకోసారి భద్ర అని మా సంఘంలో పనిచేసిన ఆయన చెప్పిన వ్యాపారం నేను అని చెప్పిన, నువ్వు రోడ్ల మీద తిరిగి ఉద్యమాలు చేస్తే ఏం రాదు, అమరవీరుడు అయితే నువ్వు వ్యాపారం చేయని చెప్పడం జరిగింది. రిచ్ మ్యాక్స్ అని కేరళ నుండి గోల్డెన్ సంస్థను తీసుకొస్తే అందులో 25 బ్రాంచ్లు ఉంటాయి. మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలకి అందులో ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం కూడా మీరు కూడా వ్యాపారాలు పెట్టండి, ఎంప్లాయ్మెంట్ మనోళ్ళకి ఇవ్వండి. మనం రాజకీయాన్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు? మనం ఇజ్రాయెల్ అనే ఒక దేశం ఉంటుంది. ఇక్కడ చాలా మందికి తెలుసు, విద్యావంతులు ఉన్నారు. ఇజ్రాయెల్ అనే దేశం 1918 ఎప్పుడో ఏర్పడేది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఎట్లా ఏర్పడ్డారంటే బ్రిటిష్ వాళ్ళకి లంచం ఇచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధంలో లంచం ఇచ్చి ఒక దేశం తెచ్చుకున్న వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. మొత్తం 100 దేశాన్ని తుపాకీ బ్యారెల్ తోటి శాసించిన వాళ్ళు కేవలం ఆ డబ్బు కోసం లొంగిపోయి దేశాన్ని ఇచ్చేసారు ఆ గల్ఫ్ దేశంలో. కాబట్టి డబ్బుకి అంత విలువ ఉన్నది. మీకు ఇంతకు ముందే చెప్పిన ఛత్రపతి శివాజీ గురించి కోటని యుద్ధం చేయకుండా డబ్బిచ్చి కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఒక సిండికేట్ అయ్యి